వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము నువ్వులు పచ్చడి చేద్దాము. పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కలిపి పెట్టానండి. కొంచెం వెల్లుల్లి, చింతపండు, ఒక నిమ్మకాయ. మొత్తం చింతపండు వేసుకోవచ్చు, కాకపోతే నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుందని అది కొంచెము చింతపండు కొంచెం వేసాను. టమాటో, సాల్టు, ఇంగువ, ఇవన్నీ మామూలే కదండి, చట్నీలు వేసుకుంటాం కదా, ఇంగువ అన్నీ పచ్చడిలో. ఇట్లా ఇప్పుడు వేయించుకుందాం అన్నీ. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నువ్వులు వేయించుకుందాము. నువ్వులన్నీ క్లీన్ చేసుకొని ఏదన్నా ఉంటుందేమో చూసి వేయించుకోండి. రాళ్ళు ఇట్లాగా చిట్టపట అన్నదాకా వేయించుకుందాం నువ్వులు. చూడండి, లైట్గా ఊరికే వేగిపోతాయండి నువ్వులు. అసలు టైమే పట్టదు, 5 minutes 2 minutesలో అయిపోతుంది, వేగిపోతాయి. చూడండి, చిటపట అనేసాయి కదా, వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకుందాము. చూడండి, ఆయిల్ వేసాను కదా, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము ఆయిల్ పెట్టుకొని. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా తాలింపు గింజలు. ఇప్పుడు మిర్చి వేసేద్దాము. మిర్చి వేగిపోయాయి కదా, కరివేపాకు వేసేద్దాము. అట్లాగే కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టాం కదా, ఇవి కూడా వేసేద్దాము. అన్నీ బాగా ఇలా వాడిపోతాయండి. వాడి చేసిన తర్వాత టమోటాలు వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, కొంచెం ఇంగు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు టమోటాలు వేయించుకుందాము. ఇలాగా కొంచెం సాల్ట్ వేసి కొంచెం మగ్గతుగా బాగా మగ్గుతుంది, కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు నువ్వులు పౌడర్ చేసుకుందామండి. ఫస్ట్ నువ్వులు పౌడర్ చేసుకుందాము, తర్వాత అవన్నీ వేస్తాము. రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి, కానీ రోటి పచ్చడిలాగే కొంచెం మరీ మెత్తగా వేసుకోకుండా అట్లా కొంచెం పలుకులుగా చేసుకుంటే రోటి పచ్చడిలాగే ఉంటుంది. నువ్వులు పౌడర్ చేశాను కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయించుకున్నాం కదా, ఇది వేసేద్దాము. తర్వాత చింతపండు కూడా వేసేద్దామండి. కాకపోతే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుందాం అనుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కచ్చా పచ్చగా వేసాం కదండి, ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. ఇప్పుడు ఇలా టమోటాలు వాష్ చేసుకున్నాం కదండి, దీంట్లో ఉండే వాటరే సరిపోతుంది, లేదంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. కలిపి మిక్సీ చేస్తాం కదా, లాస్ట్లో వెల్లుల్లి వేద్దాము, ఒక తిప్పుదాము. కొంచెం నిమ్మకాయ టేస్ట్ కోసం ఇలా పిండుకుందాము. ఇలా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇది అన్ని టిఫిన్లోకి బాగుంటుంది, రైస్లో బాగుంటుందండి. చేసుకోండి, నువ్వులు చాలా మంచిది కదా, చేసుకొని చూడండి, టేస్ట్ చూడండి. రోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేశానండి. ఈ పొంగల్లోకి పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ అన్నిట్లో బాగుంటుంది అది, ఆ చట్నీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేశాం కదా, దాంట్లోకి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.